మెసేజ్ ఇది. సో దేవుడికి మన గురించి అన్ని తెలుసు. మన వెనకాల శత్రువులు చేసే పన్నాగాలు, శత్రువులు చేసే కుట్రలు, శత్రువులు చేసే నెగిటివ్ కామెంట్స్ అన్ని కూడా దేవుడికి తెలుసు. అందుకే మనం నుంచి దేవుడికి అప్పచెప్పడమే అది దేవుడి మంచి ఉద్దేశం అది. ఎందుకంటే పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. సో దేవుడికి అప్పచెప్పేద్దాము సమస్తాన్ని కూడా. అందుకే మనుషులు పెట్టే నిందలకు, దూషణలకు, విమర్శలకు ఎప్పుడు భయపడద్దు. సో అపవాది తీసుకొచ్చే నెగిటివ్ కి ఎప్పుడు తీసుకురావద్దు, ఎప్పుడు కూడా భయపడద్దు. అపవాది తీసుకొచ్చే శోధనలు, వేదనలు, రోదనలకు ఎప్పుడు భయపడద్దు. సో దేనికి భయపడద్దమ్మా, అన్ని దేవుడు చూసుకుంటాడు. నువ్వు ప్రార్థించి ఆయనకు వదిలేసే, నువ్వు ప్రార్థించి ఆయన చేతిలో పెట్టు, నువ్వు ప్రార్థించి ఆయన మీద నమ్మకం పెట్టుకో, నువ్వు ప్రార్థించి ఆయన కోసం కనిపెట్టుకుంటూ నిరీక్షణ కలిగి ఉండు. అన్నిటికీ సమాధానము మౌనమే. గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ అందరికీ సమాధానము మౌనమే. మౌనంగా ఉన్నప్పుడు నువ్వు అన్ని విజయాలను జయించవచ్చు. సో దేవుడికి మన గురించి అన్ని తెలుసు. నీ ప్రార్థనలు తెలుసు, నీ చారిటీస్ తెలుసు, నీ గుణము, నీ స్వభావము, నీ లక్షణాలు, నీ మంచితనము, నీ మానవత్వము, నీ యొక్క నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము అన్ని కూడా దేవుడికి తెలుసు. కాబట్టి యూ షుడ్ సాటిస్ఫై యువర్ గాడ్ ఓన్లీ. యేసు వచ్చినప్పుడు, సో యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, ఇది మరణించి పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన తర్వాత 12 మందిలో ఒకడైన దిదుమ అనబడి తోమ వారితో లేకపోయాను. సో 12 మంది శిష్యులలో ఒకడైన తోమ వాళ్ళతో లేడట. ఎవరు? యేసు ప్రభు వారు వచ్చినప్పుడు. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, మిగిలిన శిష్యులు ఏమంటున్నారు? మేము ప్రభువును చూచామని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు మేకులు గుర్తుతో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అయితే యేసుప్రభు వారు పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఒకరోజు కనపడడానికి వస్తాడు. కనపడడానికి వచ్చినప్పుడు అక్కడ తోమ అనే ఒక శిష్యుడు ఉండడు. సో ఆ శిష్యుడు లేనప్పుడు ప్రభువును చూచి వాళ్ళందరూ ఏమంటున్నారు? మిగిలిన శిష్యులు, ప్రభువు మా దగ్గరికి వచ్చాడు, ప్రభువును మేమందరం చూసాము అని అంటున్నాడు. సో ఆయన చేతులలో మేకుల గుర్తును వాళ్ళ వేలు మేకుల గుర్తుతో పెట్టి, ఆయనకు ఎట్లా గాయాలైనాయి కదా, నేను ఆ గాయంలో చెయ్యి పెడితేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అని అంటున్నాడు. 8 దినములైన తర్వాత, ఆ సంఘటన జరిగిన 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. చూసారా, ఆ సంఘటన జరిగిన 8 రోజుల తర్వాత ఆయన శిష్యులు ఉన్నారు, అందులో ఈ తోమా అనే వ్యక్తి కూడా ఉన్నారు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. సో యేసు ప్రభువారు మధ్యలో నిలబడ్డాడు. మీకు సమాధానం కలుగుగాక అనెను. సో తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసవై ఉండుమనెను. చూసారా అండి, ఆ తోమా ఏమన్నాడు? యేసు ప్రభువారు వస్తే, నేను ఆయన కనపడితే నేను ఆయన చేతులలో చెయ్యి పేసి చూస్తేనే నేను నమ్ముతానన్నాడు. అలా చెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఉన్నారా? లేరు. సో ఎవరున్నారు? ఓన్లీ శిష్యులే ఉన్నారు. శిష్యులకు కనబడి వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభువారికి ఎలా తెలిసింది? అర్థమవుతుందా? యేసు ప్రభువారికి ఎలా తెలిసింది తోమా ఒక అవిశ్వాసంలో నడుస్తున్నాడని, తోమాకు విశ్వాసం ఒక విషయంలో లేదు అని? సో శిష్యులు చెప్పారా? శిష్యులు చెప్పలేదు. మరి ఆయన అన్నప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఉన్నారా? యేసు ప్రభువారు లేరు. సో కానీ మరి వచ్చిన తర్వాత తోమా, నువ్వు చెయ్యి చాపితే నేను నమ్ముతా అన్నావు కదా, సరే నేను నా చెయ్యి చాపిన అందులో వేలు పెట్టి అవిశ్వాసవే కాక విశ్వాసవే ఉండుమనెను అని అంటున్నాడు. చూసారా అండి, యేసు ప్రభు వారికి మరి అది ఎలాగ తెలిసింది? శిష్యులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, మరి ఆయన కూడా అక్కడ లేడు. సో చూసారా, అలా ఉంటుందమ్మా దేవుడు, నీ పక్కనే ఉంటాడు. సో ఆయనకు నీ డోర్లు అడ్డు కాదు. నువ్వు రహస్యంగా తలుపులు పెట్టి గోడల మధ్య ప్రార్థన చేస్తున్నావా? ఆయనకు ఆ తలుపులు అడ్డు కాదు, ఆ గోడలు అడ్డు కాదు, ఆయన ప్రత్యక్షత ఉంటుంది. సో తోమా మాట అన్నాడు కదా, మరి శిష్యులు కూడా చెప్పలేదే, మరి దేవుడికి ఎలా తెలిసిపోయింది? మరి తోమా మాట అన్నాడు కదా, అన్నప్పుడు దేవుడు అక్కడ యేసు ప్రభువారు అక్కడ లేడే, మాయమైపోయాడే, మరి దేవుడికి ఎలా తెలిసిపోయింది? చూసారా అండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడికి తెలుసు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు, నువ్వు తలంపు కలిగిన ప్రతి తలంపు దేవుడికి తెలుసు. అందుకే అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండమనెను. అంటే ఆయన విశ్వాసాన్ని పోగొట్టడానికి యేసు ప్రభువారు మరొకసారి ప్రత్యక్షమయ్యారు. అందుకే మనం అవిశ్వాసంలో నడవడం దేవుడికి చిత్తం కాదు. మనం అందరం విశ్వాసంలో నడవడానికి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు
తోమా వారితో కూడా ఉండెను. సో తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక నేను. చూసారా, ప్రత్యక్షమయ్యాడు. సో నౌ ఇప్పుడు ఆయనకు ఫిజికల్ బాడీలో లేడు యేసు ప్రభువారు, ఇట్లా స్పిరిచువల్ బాడీలో ఉన్నాడు. సో ఆయన సర్వంతర్యామి, ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మనము ఈ 2 లేక 3 కలిగి ఉన్నాము. మనందరం ఏమన్నాడు, 2 లేక 3 నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నా ప్రత్యక్షత ఉంటుందన్నారు. నా యొక్క ప్రత్యక్షత ఉంటుంది, నేను వాళ్ళ మధ్యన ఉంటానన్నాడు. సో ఆయన ఉంటాడండి. ఈజ్ నాట్ వేరింగ్ ద ఫిజికల్ బాడీ. మన ఫిజికల్ బాడీకి గోడలు అడ్డు, లేకపోతే తలుపులు అడ్డు. కానీ ఆయన ఫిజికల్ బాడీ కాదు, ఆయనదేంటి, స్పిరిచువల్ బాడీలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఏ గోడలు ఏ తలుపులు అడ్డు కాదు. ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఏ మాట అయినా వినగలుగుతాడు. అందుకే మనం చేసే ప్రతి ప్రవర్తన ఆయన పక్కనే ఉండి చూస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన పక్కనే ఉండి చూస్తాడు. ఆయనకు అన్ని వినపడతాయి. నువ్వు గునుకున్న వినపడుతుంది, సనుక్కున్న వినపడుతుంది, నువ్వు అవిశ్వాసంలో నడిచిన వినపడుతుంది. సో ఇక్కడ తోమ అవిశ్వాసంలో ఉన్నాడని యేసుప్రభు వారికి తెలిసిందా, తెలియలేదా? తెలిసింది. ఏ విషయంలో అవిశ్వాసంలో ఉన్నాడు? యేసుప్రభు వారిని నేను కళ్ళారా చూసి ఆయన చేతి గుర్తులలో నా చేయి పెడితేనే నాకు విశ్వాసం వస్తుంది అన్నాడు. సో అలాగే వచ్చాడు దేవుడు, ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభువారు, ఆయన అవిశ్వాసాన్ని పోగొట్టాడు. సో ఇవన్నీ ఇలా మాట్లాడానని యేసు ప్రభువారికి ఎలా తెలుసు? అన్ని తెలుస్తాయండి, గుర్తు పెట్టుకోండి. మీరు గుసగుసలాడినా వినపడుతుంది, రుసరుసలాడినా వినపడుతుంది, కసురుకున్నా వినపడుతుంది, లేకపోతే మనందరము కూడా గట్టిగా అరిచినా వినపడుతుంది, మనసులో మాట్లాడుకున్నా వినపడుతుంది. గుర్తు పెట్టుకోండి, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, నీ లోపల నీ మదిలో ఏ ఆలోచనలు రన్ అవుతున్నాయో దేవుడికి వినపడతాయి. సో నీ మనసులో ఏమి తిట్టుకుంటున్నావు, నీ మనసులో ఏమి మాట్లాడుకుంటున్నావు, అవి కూడా దేవుడికి వినపడతాయి. సో విశ్వాసవై విశ్వాసవై ఉండవ నేను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. సో చూసారా, మన లోపల విశ్వాసం కూడా ఎంత ఉందో దేవుడికి తెలుసండి. ఇప్పుడు అర్థమవుతుందా? నీ లోపల ఎంత విశ్వాసం ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎంత ధర్మం ఉంది, ఎంత న్యాయం ఉంది, ఎంత పవిత్రత ఉంది, ఎంత అపవిత్రత ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత అజ్ఞానం ఉంది, ఎంత చీకటి ఉంది, ఎంత వెలుగు ఉంది, ఎంత ఎంత బలం ఉంది, ఎంత బలహీనత ఉంది, ఎంత పాపం ఉంది, ఎంత దోషం ఉంది, ఇవన్నీ కూడా దేవుడికి తెలుస్తాయండి. చూసి నమ్మిన వారు ధన్యులు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. సో పక్షవాయువుతో ఒక వ్యక్తి ఉన్నాడట, ఆయన మంచం మీద పడి ఉన్నాడట, ఆయన యుద్ధకు తీసుకొని వచ్చారట. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండవు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనకు రోగాల నుంచి స్వస్థత రావాలంటే మన పాపాలు క్షమించబడాలి. సో అందుకే మనకు రోగము నుంచి జవాబు రావట్లేదంటే, మన రోగము స్వస్థత రావట్లేదంటే ఒకటే అడగాలి, అయ్యా నా తప్పులు, నా పొరపాట్లు, నా పాపాలను క్షమించు ప్రభు అని అడగాలి. క్షమించు ప్రభు అని అడగాలి. పక్షవాయువు గలవానితో చెప్పాను. సో వాళ్ళ విశ్వాసాన్ని చూసి, ఎందుకంటే వాళ్ళు మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు 4 మనుషులు మోసుకొని తీసుకొచ్చారు. సో వాళ్ళ విశ్వాసాన్ని చూసి కుమారుడు ధైర్యంగా ఉండమన్నారు. సో అందుకే నువ్వు కష్టాల్లో ఉన్న నువ్వు మందిరానికి వెళ్ళు, యేసయ్య దగ్గరికి వెళ్ళు. నువ్వు బాధలో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళు. నువ్వు ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలలో, పోరాటాల్లో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు చాలు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థతపరుస్తాడు. పాపంలో క్షమించబడి ఉన్నది. ఎప్పుడైనా బైబిల్లో చూడండి, దేవుడు ఎక్కడ హీలింగ్ చేసినా కూడా ఒకటే మాట అనేవాడు, నీ పాపంలో క్షమించబడ్డాయి, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థతపరచబడిందని ఈ 2 వచనాలు పలికేవాడు యేసు ప్రభువారు. అందుకే నీకు ఇంకా హీలింగ్ రావట్లేదా, ఇలా ప్రే చేయి, అయ్యా నా పాపంలను క్షమించు ప్రభువా, పాపంలను క్షమించు ప్రభువా అని అనగండి. సో పాపంలు క్షమించబడ్డాయి కాబట్టి పక్షవాయు గల వారితో చెప్పాను. ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా, చూసారా అక్కడ శాస్త్రులు కొంతమంది ఉన్నారు, ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకుంటున్నారట. చూసారా, బయటికి చెప్పలేదు. కొందరు వాళ్ళ లోపలనే అనుకుంటున్నారు, ఈయనేంటి తప్పులు క్షమించబడ్డాయి అంటున్నాడు. తప్పులు క్షమించబడేది దేవుడు ఒక్కడే కదా, ఈయన మనిషే కదా, ఈయన దేవుడు లాగా ఫీల్ అవుతున్నాడు. సో అని తమలో తామే అనుకుంటున్నారు. చూసారా అండి, వాళ్ళ తమలో తాము అనుకునగా యేసు వారు తలంపులు గ్రహించి,
చూడండి, వాళ్ళు తలములో తాము అనుకున్నారు, ఇంకా బయటికి చెప్పలేదు, యేసు ప్రభు వారికి బయటికి అనలేదు. కానీ వాళ్ళ తలంపులను ఏం చేశాడు, దేవుడు గ్రహించాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా, మన తలంపుల మీద కూడా దేవుడికి యాక్సెస్ ఉంది, మన ఉద్దేశాల మీద కూడా దేవుడికి యాక్సెస్ ఉంది. తమలో తాము, నీలో నువ్వు ఏమనుకుంటున్నావో కూడా దేవుడికి తెలుసు. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో? అందుకే నీ లోపల ఎంత మంచితనం ఉందో, ఎంత మానవత్వం ఉందో దేవుడికి తెలుసు. ఎంత మూర్ఖత్వం ఉందో, ఎంత దుర్మార్గత్వం ఉందో దేవుడికి తెలుసు. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. సో చూసారా, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. మన హృదయంలో దురాలోచనలు కూడా ఆయనకు తెలుసు. మన హృదయంలో ఉన్న తలంపులు ఆయనకు తెలుసు. సో మన హృదయంలో ఉన్న బలహీనతలు ఆయనకు తెలుసు. ఆలోచనలు తమలో తాము, చూడండి ఇక్కడ ఒక్క వచనంలోనే ఎన్ని పదాలు ఉన్నాయో చెప్తాను. తమలో తాము అంటే నీలో నువ్వు ఏమనుకుంటున్నావో దేవుడికి తెలుస్తుంది. నీ తలంపులు గ్రహించి, అంటే నీ ఏ తలంపుతో ఉన్నావు, ఏ ఉద్దేశంతో కలిగి ఉన్నావో అది దేవుడికి తెలుస్తుంది. మీ హృదయంలో దురాలోచనలు, సో మన హృదయంలో దురాలోచనలు ఏమున్నాయో అవి కూడా తెలుస్తాయి. సో ఇన్ని తెలుస్తాయి దేవుడికి. అందుకే ఇప్పటి నుంచి మనం ఏం చేసుకోవాలి, తలంపులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఉద్దేశాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన యొక్క మన యొక్క ఆలోచనలు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మనం ఇలాగే నిలబడతాము, కానీ ఎక్కడెక్కడనో ఆలోచిస్తాము, ఎవరెవరినో శపిస్తాము, ఎవరెవరినో తిట్టుకుంటాము. కరెక్టే, వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళన్న మాటలకు మనకు బాధేసి మనం కూడా బాధపడాల్సి వస్తుంది, మనం కూడా దురాలోచనలు చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా దేవుడికి తెలుస్తాయండి, దేవుడికి అన్నీ తెలుసు. అందుకే నా మనస్సు, నా ఆలోచన, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఆత్మ అన్ని కూడా క్లీన్ గా ఉండాలని చెప్పాలి, క్లీన్ గా ఉండాలని అడగాలి దేవుణ్ణి. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, యేసు వారి తలంపులు గ్రహించాడట. మీ హృదయంలో దురాలోచనలు ఎందుకు చేయుచున్నారు, మన మన మనసులో దురాలోచనలు, దుర్బుద్ధులు అన్ని కూడా తెలుసు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు బయటికి మంచిగా కనపడతారు, కానీ లోపలంతా కుళ్ళుతో, లోపలంతా కుట్రలతో, కుతంత్రాలతో, రాజకీయాలతో, మోసముతో, అన్యాయంతో, ద్వేషముతో, పగతో, ప్రతీకారముతో అందరూ కూడా ఇట్లా నింపబడతారు. సో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. దట్ ఈస్ ద డార్క్నెస్ అండి, అది లోపల నింటున్న డార్క్నెస్. ఆ డార్క్నెస్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషి కానీ ఇంకో మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా మీరు యాక్సెప్ట్ చేయొద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు తెలియకుండానే మన గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెడు చెప్తారు. చెడు చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేయొద్దు. సో మన గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినప్పుడు, లేకపోతే రెండో పర్సన్ గురించి మూడో పర్సన్ దగ్గర నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేయొద్దు. 2 వర్షన్లు విన్న తర్వాతనే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఫిల్ యువర్ డార్క్నెస్. ఎందుకంటే నీకు తెలియకుండానే వాళ్ళ మీద ద్వేషం పెరిగిపోతుంది, నీకు తెలియకుండానే వాళ్ళ మీద ఆ హేట్రేడ్ పెరుగుతుంది. హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. మీ పాపంలో క్షమించబడిన చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా, ఆయనను పాపంలో క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. చూసారా అండి, భూమి మీద దేవుడికి అధికారం ఉంది. యేసుప్రభు వారికి మనందరి మీద అధికారం ఉంది. రోగాల మీద, జబ్బుల మీద, మన మనసు మీద, మన హృదయం మీద, మన ఆలోచనల మీద, మన తలంపుల మీద, అన్నిటి మీద ఆయనకు అథారిటీ ఉంది. అన్నిటి మీద ఆయనకు తెలుస్తుంది. ఆయనకు తప్పించి ఇక ప్రపంచంలో ఎవ్వరికి తెలియదండి. ఏ రాజుకు, ఏ మంత్రులకు, ఏ సైనికులకు, ఏ సేవకులకు గాని, ఎవరికి గాని ఏమీ తెలియదు. ఆయనకు ఒక్కడికే 100% తెలుసు. రహస్యంగా చేసే తప్పులు, రహస్యంగా చేసే పాపాలు మాత్రమే కాదు, మన హృదయ అంతరంగంలో ఉన్న పాపం కూడా ఆయనకు తెలుసు. మన హృదయ అంతరంగంలో ఉన్న కోపం కూడా ఆయనకు తెలుసు. మన హృదయ అంతరంగంలో ఉన్న దోషాలు కూడా ఆయనకు తెలుసు. అన్ని తెలుసు. గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ us, ఎవ్రీథింగ్ అబౌట్ us. నథింగ్ ఈజ్ సీక్రెట్, నథింగ్ విల్ బి హిడెన్. సో ఆయన పక్షవాయువు గలవానితో చీల్చి, నీవు లేచి మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా లాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునికి మహిమ పరిచరి. చూసారా, ఆయనకు అధికారం ఉంది, సమస్తం మీద అధికారం ఉందండి. మన ఆలోచనలు కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి, మన తలంపులు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి, మన ఉద్దేశాలు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. అన్ని ఆయనకి వినబడతాయండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మనసులో కొన్ని పొగిడాను, ఆయనకి వినపడుతుంది. మనసులో దేవుడి మీద డౌట్ ఉంది, అది ఆయనకు వినపడుతుంది. నాకు అల్ప విశ్వాసం ఉంది, దేవుడికి అది కూడా తెలుస్తుంది. మన లోపల విశ్వాసం కూడా ఎంత ఉందో తెలుసు, అవిశ్వాసం కూడా ఎంత ఉందో తెలుసు. అందుకే నేను ఏం చెప్తాను, అన్ని విషయాల గురించి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఎప్పుడు కూడా ఒక 4-5 అంశాల గురించి మాత్రమే ప్రార్థించొద్దు. పిల్లల పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ఓన్లీ
వీటి గురించి అడగద్దండి. ఎప్పుడు కూడా నేను ఆత్మలో బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి. నాకు కోపం వస్తుంది ప్రభువా, కోపాన్ని తీసివేయి ప్రభువా. పగ వస్తుంది ప్రభువా, పగను తీసివేయి ప్రభువా. వాళ్ళు నాకు అన్యాయం చేశారు, మర్చిపోలేకపోతున్నాను. ఆ మర్చిపోయే శక్తిని నాకు దయచేనైనా. నా మనసులో, నా ఆలోచనలో, నా తలంపులో ఇలాంటి దుర్బుద్ధి, దురాశలు, దురాలోచనలు నా వాటన్నిటిని తీసివేయి ప్రభువా. దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగించు ప్రభువా. నా లోపల పగ అనే గుణాన్ని తీసివేయి ప్రభువా, ద్వేషం అనే గుణాన్ని తీసివేయి ప్రభువా. నాకు దీర్ఘశాంతాన్ని దయచేనైనా. చెడు చేసే వాళ్ళు నా దగ్గరికి రావద్దు, చెడు మాటలు నా దగ్గరికి వినపడద్దు, చెడు చూసేటి ఏవి కూడా నా కళ్ళకు కనపడద్దు నాయన. సో ఇలాంటి వల్ల మన లోపల చెడు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు, ఒక మనిషి గురించి మీ దగ్గర నెగిటివ్ గా మాట్లాడారు, మీకు ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఆ మనిషి గురించి నెగిటివ్ అయిపోతుంది, తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏ తప్పు చేయకుండా కూడా ఒక్కొక్కసారి నిందలు వేస్తారు, అప్పుడు ఏమైతుంది, నెగిటివ్ అవుతుంది. అట్లా యాక్సెప్ట్ చేయొద్దు మనము. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత అబద్ధం ఉందో ఎంత నిజం ఉందో తెలియదు. అదే అబద్ధం అదే నిజం అనుకొని మనము నమ్మేస్తాము. సో దాని వల్ల ఏమవుతుంది, హేట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ మీద. సో అందుకే ఇవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయండి. అందుకే యు నీడ్ టు కట్ డౌన్ సచ్ థింగ్స్. ఎందుకంటే నీ లోపల ఎంత హేట్రేడ్ ఉందో కూడా దేవుడికి తెలుస్తుంది. ఎన్ని ఆలోచనలు రన్ అవుతున్నాయి, ఎన్ని తలంపులు రన్ అవుతున్నాయి, ఎంత బాధ నీ లోపల ఉంది, ఎంత రోదన నీ లోపల ఉంది, ఎంత వేదన నీ లోపల ఉంది, ఎంత శోధన నీ లోపల ఉంది, ఎంత దుర్బుద్ధి ఉంది, ఎంత దురాశలు ఉన్నాయి, ఎంత పాపపు తలంపులు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇక్కడ చూడండి, యేసుప్రభువు వారు క్లియర్ గా చెప్తున్నాడు, వారు తమలో తాము అనుకొనగా. చూసారా, తమలో తాము అనుకొనగా. ఇప్పుడు వాళ్ళు తమలో తాము అనుకున్నప్పుడు వినపడ్డప్పుడు, నువ్వు కూడా నీలో అనుకున్నప్పుడు దేవుడికి ఎందుకు వినపడదు? యేసు వారు తలంపులను గ్రహించాడు. సో చూసారా, వాళ్ళందరి తలంపులను గ్రహించిన దేవుడు నీ తలంపులను ఎందుకు గ్రహించాడు? వాళ్ళ హృదయాల్లో దురాలోచనలు ఉన్నాయట, అది గ్రహించిన దేవుడు నీ హృదయంలో ఉన్న దురాశలు ఎందుకు గ్రహించాడు? అందుకే దేవుడికి మాత్రమే మన గురించి 100% తెలుసు. మనుషులకు ఎవరికి కూడా మన గురించి 100% తెలియదు. సో హృదయం అన్నిటికంటే మోసకరమైనది. యిర్మీయా 7వ అధ్యాయము 9వ వచనంలో, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూసారండి, హృదయము చాలా మోసకరమైనది బైబిల్స్ ప్రకారం సెలవిస్తుంది. సో బైబిల్ ఒకటే సెలవిస్తుంది, హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడతాయండి. మన హృదయము ఎలా ఉంటదంటే అమ్మ, ఒక కోతి మీద, ఒక చెట్టు మీద ఉన్న కోతి లాంటిది. ఒక చెట్టు మీద కోతి ఎలా ఉంటదండి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఒక దిక్కు కుదుటగా ఉండదు. ఆ చెట్టు మీద ఉన్న కోతి ఎలా ఉంటది, ఒక 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 చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇట్లా ఏమైతుంటది, జంపు చేస్తుంటా ఉంటది. అలాగే మన హృదయం కూడా ఒక రకంగా కుదుటగా ఉండదు, ఇక్కడనే ఉంటది. ఏమో ఆలోచిస్తుంది, 20 సంవత్సరాల క్రితం వెళ్తది, 30 సంవత్సరాల క్రితం వెళ్తది. హృదయంలో నుంచి కోపము పుట్టుకొస్తుంది, ద్వేషము పుట్టుకొస్తుంది, పగ పుట్టుకొస్తుంది, హృదయంలో నుంచి అహంకారము పుట్టుకొస్తుంది. ఇది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే మన హృదయము ఎలా చెప్తే మన మనసు అలాగే వింటదండి, మనం అలాగే నడుస్తామండి. హృదయం ఎప్పుడు కూడా చెడే చెప్తుంటా ఉంటది, చెడే మాట్లాడుతుంటా ఉంటది, చెడే ఉంటుంటా ఉంటది. అందుకే మన హృదయాలను గ్రహింపగలవాడేవాడు. కొంతమంది పైకి నీతిగా కనపడతారు, కానీ లోపలంతా అవినీతే. కొంతమంది పైకి పరిశుద్ధంగా కనపడతారు, లోపలంతా అపరిశుద్ధతనే. కొంతమంది పైకి పవిత్రంగా కనపడతారు, లోపలంతా అపవిత్రత. ఆ లోపల ఉన్న అపవిత్రతను ఎవరు గ్రహింపగలవాడు? దేవుడు ఒక్కడే గ్రహించగలుగుతాడు. ఆ లోపల ఉన్న అవినీతిని ఎవరు గ్రహించగలుగుతాడు? దేవుడు ఒక్కడే గ్రహించగలుగుతాడు. ఇప్పుడు మనం మనిషి పై రూపాన్నే చూస్తాం, కానీ లోపల రూపాన్ని మనం చూడలేము. మనిషి పై రూపాన్ని మాత్రమే మనము చూసి అనలైజ్ చేయగలుగుతాం, కానీ లోపల రూపాన్ని మనం ఎవరం కూడా అనలైజ్ చేయలేము. కానీ గాడ్కి మన లోపలి రూపం కూడా తెలుసు. అందుకే హృదయం చాలా జాగ్రత్త పెట్టుకోవాలమ్మా. శుద్ధ హృదయం ఉండాలి. బాధపడుతుంది హృదయం శోధిస్తుంది, హృదయం వేదనలో నిండుకుంటది, బాధలో నిండుకుంటది, ఆవేదనతో నిండుకుంటది. హృదయం అంతా కూడా అపవిత్రతో నిండుకుంటది, అపరిశుద్ధతో నిండుంటది. ఎందుకంటే ఒక వ్యభిచారం చేయాలంటే ఫస్ట్ వాడికి హృదయంలో ఆలోచన వస్తేనే వెళ్ళి చేయగలుగుతాడు. లేకపోతే మందు తాగాలని అనుకున్నాడు అనుకో, అది హృదయంలో ఆలోచన వస్తేనే మందు తాగాలనుస్తాడు. అబద్ధం ఆడాలంటే హృదయంలో అది నిశ్చయించుకున్న తర్వాతనే అది అబద్ధం ఆడతాడు. సో ఇవన్నీ గ్రహింపగలవాడెవడు? దేవుడు ఉన్నాడు, అన్ని గ్రహిస్తాడు. అందుకే నీ పాస్ట్, నీ ప్రజెంట్, నీ ఫ్యూచర్, నీ థాట్స్, నీ ఐడియాస్, నీ యొక్క ఇన్నర్ పార్ట్ ఆఫ్ థాట్స్ అన్ని కూడా ఆయన కింద పడతాయి. చూసారా, తోమ అంటాడు, అవిశ్వాసపు మాట ఒక మాట్లాడతాడు, దేవుడికి తెలిసిపోయిందా లేదా? వచ్చి ఆ విశ్వాసాన్ని తీసేశాడా లేదా అన్నాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఒక మాట అంటారు, మీరు ఎందుకు మీ హృదయంలో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు?
అని అన్నాడు. సో చూసారా, అన్ని తెలుసు అంటే ఇక అన్ని తెలుసు అండి. ఇక ఒకటి తెలుసు ఒకటి తెలియదని కాదు, అన్ని తెలుసు, అన్ని తెలుసు. ఒకని ప్రవర్తన బట్టి వాళ్ళ క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు. చూసారా అండి, మన ప్రవర్తన దేవుడికి తెలుసు, మన క్రియలు మనకు తెలుసు. అందుకే నువ్వు మంచిగా ఉండు, మనుషులు నిన్ను చెడ్డ అన్నా కూడా మంచిదే, నువ్వు మంచిగా వెళ్తూనే ఉండు. నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు, నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ప్రతికారము చేస్తాడు. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూసారా, హృదయమును పరీక్షిస్తాడట, పరిశోధిస్తాడట, అంతరంద్రియములను పరీక్షిస్తాడట. మన హృదయ అంతరంగములను కూడా దేవుడు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడట. ఆ పరీక్షలను, అంతరంద్రియములను చూసారా, మన హృదయ అంతరంద్రియంలో కూడా ఎంత కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత పగ ఉంది, ఎంత ప్రతీకారం ఉంది, ఎంత అహంకారం ఉంది, ఎంత అసూయ ఉంది, ఎంత గర్వం ఉంది, ఎంత మంచితనం ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఎంత బాధపడుతున్నావు, ఎంత నీరసపడుతున్నావు, ఎంతగా నువ్వు వేదన పొందుతున్నావు, ఎంత నా ఆవేదన పొందుతున్నావు, అవన్నీ కూడా దేవుడికి తెలుసండి. అందుకే నీ హృదయం మీద చేసి, అయ్యా నా హృదయాన్ని శుద్ధ హృదయం దయచేనైనా, నా హృదయంలో ఉన్న బాధను తీసివేయనైనా, నా హృదయంలో ఉన్న చింతను తీసివేయనైనా, నా హృదయంలో ఉన్న విచారణను తీసివేనైనా. అయ్యా నా లెక్కకు మించి నాకు చింతలు, విచారణలు ఉన్నాయి. అయ్యా నా హృదయం నీకు తెలియనిది కాదు, నా హృదయంలో వేదనలు, రోదనలు నీకు తెలియనిది కాదు, నా హృదయంలో ఉన్న ఆలోచనలు నీకు తెలియనిది కాదు. వాటన్నిటిని కూడా తుడిచివే ప్రభువా, వాటన్నిటి నుంచి విడుదల కలిగించు ప్రభువా అని అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. సో యెహోవాను నేను హృదయంను పరిశోధించు వాడను. చూసారా, హృదయాలను పరిశోధిస్తూ, ముఖాన్ని పరిశీలించని అంటున్నాడు, హృదయాలను పరిశీలిస్తా అంటున్నాడు, పరిశోధిస్తా అంటున్నాడు. సో గాడ్ విల్ సర్చ్ ఫర్ యువర్ హార్ట్, గాడ్ నోస్ యువర్ హార్ట్. అర్థమవుతుందా, దేవుడికి మన హృదయము తెలుసు, మన హృదయ అంతరంగంలో కూడా ఎంత పాపం ఉందో కూడా దేవుడికి తెలుసు. సో అందుకే నీ క్రియలను బట్టి దేవుడికి ప్రతిఫలం వస్తుంది, దేవుడి నుంచి, నీ ప్రవర్తన బట్టి. అందుకే మనం ఏం చేసుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన క్రియలను మార్చుకుందాము, దాన్ని బట్టే మనకు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఒకటే అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 100 మంది నిన్ను చెడ్డవాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు చెడ్డదానివి కాదు, 100 మంది నిన్ను దూషించినంత మాత్రాన నీకు ఏమీ కాదు. అర్థమవుతుందా, మనము తప్పు చేయనంత వరకు దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, వాళ్ళు స్ప్రెడ్ చేసే దాన్ని బట్టి నీకు ప్రతిఫలం రాదు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఈ చుట్టూ 5 మనుషులు ఉన్నారు, ఈ 5 మనుషులు ఇతన్ని విమర్శిస్తున్నారు, ఇతన్ని దూషిస్తున్నారు. వాళ్ళ విమర్శలను బట్టి, వాళ్ళ దూషణను బట్టి ఈ మనిషికి ప్రతీకారం జరగదు, ఈ మనిషి క్రియలను బట్టే ప్రతీకారము జరుగుతది. అందుకే ఇప్పుడు ఈ మనిషి గురించి ఒక మనిషి చెడుగా మాట్లాడాడు, ఈ మనిషి నలుగురితో చెడుగా చెప్పాడు. సో ఈ నలుగురు కూడా నమ్మారు, అయినా కూడా ఈ మనిషికి ఏమి కాదు. గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, వాళ్ళు నమ్మే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, నువ్వు చేసే క్రియలను బట్టే నీ జీవితం ఉంటది, నీ ప్రవర్తనను బట్టే జీవితం ఉంటది. కాబట్టి ఒకరు అంటున్నారని బాధపడకండి, ఒకరు విమర్శిస్తున్నారని బాధపడకండి, ఒకరు దూషిస్తున్నారని బాధపడకండి. ఎందుకంటే నీ లోపల ఎంత మంచితనం ఉందో, ఎంత మానవత్వం ఉందో, ఎంత సహనం ఉందో, ఎంత ఓపిక ఉందో, నీ ప్రవర్తన ఏంటిదో, నీ క్రియలు ఏంటిదో అన్ని దేవుడికి తెలుసు, అన్ని దేవుడికి తెలుసు. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టే మనకు జడ్జిమెంట్ వస్తది, మనకు ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. కానీ వాళ్ళు అనుకునే దాన్ని బట్టి, వీళ్ళు అనుకునే దాన్ని బట్టి, వాళ్ళు నోటి ద్వారా మన గురించి స్ప్రెడ్ చేసే దాన్ని బట్టి మనకి ఎప్పుడు కూడా తీర్పు రాదు, మనకి ఎప్పుడు కూడా రాదు. అందుకే 100 మంది నిన్ను తప్పు అన్నా నువ్వు మంచిగానే ఉండు, 100 మంది నిన్ను రాంగ్ అన్నా నువ్వు మంచిగానే ఉండు, 100 మంది నిన్ను తప్పుగా చిత్రీకరించిన నువ్వు నీతిగా, నిజాయితీగా ఉండు. అదే మనకు రక్షణ, మన మంచితనమే అందుకే నీతిమంతుడికి ఎక్కువ కష్టాలు వస్తాయండి, పరిశుద్ధుడికి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా అవినీతి పరులకు ఫేవర్ గా ఉంది, ఈ లోకమంతా కూడా అన్యాస్తులకు, మోసగాళ్లకు ఫేవర్ గా ఉంది. సో కానీ దేవుడు ఎవరికి ఫేవర్ గా ఉంటాడు, నీతిమంతులకే, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకే ఫేవర్ గా ఉంటాడు. అందుకే నీతిగా ఉన్న వాడికి తొందరగా కష్టాలు, ఎక్కువగా కష్టాలు వస్తాయి, ఎక్కువగా బాధలు వస్తాయి. సో వాటన్నిటిని జయించుకోవాలి మనందరం కూడా. అందుకే చూడండి, హృదయంలో పరిశోధించువాడును, అంతరంద్రియంలను పరీక్షించువాడు. ఇప్పుడు నీ గురించి ఒకరు నెగిటివ్ గా మాట్లాడని తెలిసిన తర్వాత నీకేమవుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళ గురించి నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతావు. సో వీ నీడ్ టు కట్ డౌన్ దట్ థింగ్. ఎందుకంటే నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి మన మనస్సు నెగిటివ్ గా మారుతుంది, మన ఆలోచనలు నెగిటివ్ గా మారుతాయి, మన తలంపులు నెగిటివ్ గా మారుతుంది. అప్పుడు దేవుడి ముందు మన హృదయం ఎలా కనపడుతుంది, నెగిటివ్ గా కనపడుతుంది.
అర్థమవుతుందా అండి? ఇది చాలా డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్ అమ్మా. ఆత్మలోకంలో ఇవన్నీ జరుగుతుంటా ఉంటాయి. నీకు తెలియదు. నీకు తెలియకుండానే లోపల ద్వేషం వచ్చేస్తది. నీకు తెలియకుండానే ఆ ద్వేషం వల్ల నీ లోపల ఆత్మీయ జీవితము కరప్ట్ అయిపోతది. అందుకే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? దీర్ఘశాంతంతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. ఐయామ్ ఆల్సో ప్రాక్టీసింగ్ దట్ ఎవ్రీ డే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. దీర్ఘశాంతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓపికను ప్రాక్టీస్ చేస్తున్నాను. సహనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, అందుకే మనసులో అలజడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడినంత మాత్రాన నీకేమైతది? అలజడి వస్తది లోపల, భయం వస్తది, ఆందోళన వస్తది. అరే! వాళ్ళు నా గురించి స్ప్రెడ్‌గా చేస్తున్నారే, నన్నందరూ తప్పుగా అనుకుంటున్నారే, అయినా పర్లేదు. నీ క్రియలు మంచి అయితే దేవుడు నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ క్రియలు చెడ్డయి. అందుకే నేను చెప్తున్నా కదా! డోంట్ స్పీక్ నెగెటివ్ అబౌట్ ఎనీ పర్సన్. ఎవరి గురించి మీరు నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయకండి. నెగెటివ్ అనకండి. సో, మీ పనేదో మీరు చూసుకోండి. దేవుడున్నాడు అన్నిటికి. అన్నీ ఆయనకు తెలుసు. నీ ప్రెజెంట్, నీ పాస్ట్ తెలుసు. నీ వెనకాల నీ రూమర్స్ తెలుసు. నిన్ను విమర్శించే వాళ్ళు, నిన్ను దూషించే వాళ్ళు తెలుసు. నిన్ను ప్రశంసించే వాళ్ళు తెలుసు. అందుకే యేసుప్రభువారు అందుకే దేవుడు అబ్రాహాముకు ఒక వాగ్దానం ఇస్తాడండి. నిన్ను ఆశీర్వదించే వాళ్ళను ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వాళ్ళను నేను శపిస్తాను. నిన్ను దూషించే వాళ్ళను నేను దూషిస్తానని అబ్రాహాముకు ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు. సో, ఆ వాగ్దానాన్ని గూడా మనందరం గూడా క్లెయిమ్ చేసుకోవాలి. అదే వాగ్దానము దేవుడు నాకు గూడా ఇచ్చాడు. సో, నిన్ను ఆశీర్వదించే వాళ్ళను ఆశీర్వదిస్తా. నిన్ను దూషించే వాళ్ళని దూషిస్తా. ఫోకస్ ఆన్ యూ ఓన్లీ. ఫోకస్ ఆన్ మై వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నా సేవ మీద నేను ఫోకస్ చేయి. మిగిలిన వాటి మీద ఫోకస్ చేయొద్దు. అందుకే దేని మీద ఫోకస్ చేయొద్దు? అవమానాల మీద ఫోకస్ చేయొద్దు. నిందల మీద ఫోకస్ చేయొద్దు. అందుకే నీకొచ్చే రూమర్స్ మీద ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే సేవలో ఏ సేవకుడికైనా ఎన్నో రూమర్స్ వస్తాయి. ఏ సేవకుడికైనా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అపవాది తీసుకొస్తాడు. సంఘ సభ్యుల నుంచి తీసుకొస్తాడు. కుటుంబ సభ్యుల నుంచి తీసుకొస్తాడు. సో, ఐఎమ్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. బట్ ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ప్రవర్తన మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. సో, అప్పుడు దేవుడు సమస్తాన్ని చక్కబెట్టుకుంటాడు. సో, విల్ కంటిన్యూ టుమారో. సో, ఇప్పుడేమవుతుంది? అంతరంద్రియములను పరీక్షించువాడును. సో, మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన అంతరంద్రియములు గూడా పరీక్షిస్తున్నాడు. సో, ఇంకా చాలా చాలా మెసేజ్ ఉందమ్మా. దీంట్లో చాలా కంటెంట్ ఉంది. ఇంకా ఇప్పుడు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటి వరకు మీకు థియరిటికల్‌గా నేను చూపించాను. ఇప్పటి నుంచి ఇగ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చూపిస్తాను. అంటే ఎవరెవరు ఏ తప్పు చేశారు? ఎవరు ఏ తప్పు చేసినప్పుడు దేవుడికి ఎలా దొరికిపోయారు? దేవుడు వాళ్ళను ఎలా పనిష్ చేశాడు? ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో, నజరుడైన యేసయ్య, ఈ ఆదివారం సమయమున మాకు ఈ ఉదయకాల సమయమున మీ వాక్యం ద్వారా మరొకసారి దర్శించి మమ్మల్నందరినీ కూడా వాక్యానుసారంగా బలపరిచారయ్యా. వాక్యానుసారంగా స్థిరపరిచారయ్యా. అయ్యా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము యుగయుగముల వరకు కలుగును గాక. ఆనాడు తోమాకి అయ్యా ప్రభువా మీరు లేనప్పుడు ఒక మాట అన్నాడు. కానీ అది గూడా మీకు అర్థమైంది నాయన. అలాగే ఆనాడు పరిసయ్యులు, సద్దకాయలు వాళ్ళు మనసులోనే ఆలోచించుకున్నారు. మనసులోనే వాళ్ళు తిట్టుకున్నారు. మనసులోనే దురాలోచనలు కలిగి ఉన్నారు. అది గూడా మీకు అర్థమైంది నాయన. అయ్యా ఇక మేమేం చెప్పాలి నాయన? మీకు అయ్యా మీకు కనపడనిది ఏదైనా ఉందా? మీకు వినపడనిది ఏమైనా ఉందా? మా హృదయంలో ఉన్న శోధనలు గూడా మీకు అర్థమవుతాయి. మా హృదయంలో ఎవరినైనా తిట్టుకున్నా, శపించినా, పొగిడినా గూడా అదే అర్థమవుతుంది. మా లోపల విశ్వాసం ఉన్న, అవిశ్వాసం ఉన్న అది కూడా మీకు అర్థమవుతది. అయ్యా మీకు కనపడనిది, మీకు వినపడనిది, మీ కంటికి మరుగైనది, మీ చెవిటికి వినపడనిది ఏది లేదు నాయన. సమస్తము తెలిసిన దేవుడవు తండ్రి. థాంక్ యూ సో మచ్. ఇంత క్రిస్టల్ క్లియర్ గా మీరు మా గురించి తెలుసుకుంటున్నందుకు, మా గురించి మీ దగ్గర అంతగా ఉన్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. 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 ఆమేన్.